ప్రకటన గ్రంథంలో దాగి ఉన్న ఒక అతిపెద్ద ప్రాచీన రహస్యాన్ని ఈ వివరణాత్మక విశ్లేషణలో మనం డీకోడ్ చేయబోతున్నాం. చరిత్ర పుటల్లో ఎన్నో సమూహాలు పుట్టుకొచ్చాయి, అలాగే కనుమరుగయ్యాయి. కాని బైబిల్ గ్రంథంలో ఒక నిర్దిష్ట వర్గం గురించి మాత్రం చాలా తీవ్రంగా ప్రస్తావించబడింది. అసలు వారి గుర్తింపేమిటి? వారు ఎందుకు అంత కఠినంగా ఖండించబడ్డారు? ఆ మూల గ్రంథాన్ని లోతుగా పరిశీలిస్తూ అసలు వాస్తవాలను బయటకు తీద్దాం. మూల గ్రంథాన్ని చూస్తే ఒక రహస్య సమూహం పరిచయమవుతుంది. వారే ఈ నికోలాయితులు. నికోలాయితుల క్రియలను ద్వేషించుట అని వారి క్రియలు ఏకంగా అసహ్యకరమైనవిగా అక్కడ స్పష్టంగా ఖండించబడ్డాయి. పాపాన్ని ద్వేషించాలనే ఆలోచన ఇక్కడ చాలా బలంగా కనిపిస్తుంది కదా. ఇది చూడగానే అసలు ఆ క్రియలేంటి, వాళ్ళు ఎవరు అనే చారిత్రక ఆసక్తి మనలో వెంటనే రేకెత్తుతుంది. మొదటి భాగం, ప్రకటన గ్రంథంలోని ఆ రహస్యం. అసలు ఈ నికోలాయితులు ఎవరు అన్నది చూద్దాం. రెండవ భాగం, వీరి మూలాల గురించి పండితులలో ఉన్న రెండు ప్రధాన సిద్ధాంతాలు. అసలు ఈ సమూహం ఎక్కడినుండి పుట్టుకొచ్చింది అనే దానిపై చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదటి థియరీ ప్రకారం చూస్తే అపస్తలుల కార్యములు గ్రంథంలో ప్రస్తావించిన నికోలాస్ అనే ఒక గౌరవప్రదమైన పరిచారకుడి పేరు చుట్టూ ఇది తిరుగుతోంది. అతను తన నిజమైన విశ్వాసాన్ని విడిచిపెట్టి ఈ విపరీతమైన వర్గానికి నాయకుడయ్యాడని కొందరంటారు. అయితే రెండవ థియరీ మరీ ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది ఏ వ్యక్తి పేరు నుండి రాలేదని, నికోలా అనే గ్రీకు పదం నుండి పుట్టిందని వాదిస్తారు. దానికి అర్థమేంటో తెలుసా? తినేద్దాం అని. అవును, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడాన్ని వారు చాలా తీవ్రంగా ప్రోత్సహించారని ఇది సూచిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, నికోలాస్ అనే పేరుకు ఉన్న అసలు అర్థం. దానికి ప్రజలను జయించేవాడు లేదా వాళ్లపై ఆధిపత్యం చెలాయించేవాడు అని అర్థం. తొలి క్రైస్తవ సంఘాలను ఇలాంటి వ్యక్తులు ఎలా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారో, వాళ్లని ఎలా శాసించారో ఈ పేరు పరోక్షంగా చెప్తుంది. మూడవ భాగం, స్వేచ్ఛా దుర్వినియోగ సిద్ధాంతం. వారి ప్రమాదకరమైన బోధనలు ఎలా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు వాళ్ల మూలాలు ఎక్కడివి అన్న విషయాన్ని పక్కన పెడితే వారు చేసిన పనులు మాత్రం చాలా భయంకరమైనవి. వారు బిలాము బోధను ఫాలో అయ్యారు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీలను పాపంలోకి ఎలాగైతే నెట్టేశారో వీరు కూడా సంఘంలోకి వచ్చి విగ్రహాలకు అర్పించినవి తినడం, లైంగిక అనైతికతకు పాల్పడడం వంటివి చేశారు. దేవుని కృప అనే కాన్సెప్ట్నే పూర్తిగా మార్చేశారు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ ముసుగులో ఏది పడితే అది చేయవచ్చు అనే ఒక లైసెన్స్ను వాళ్లు ప్రవేశపెట్టారు. నాస్టిక్స్ లాగానే వీరు కూడా కృపను దారుణంగా వక్రీకరించారు. చరిత్రలో సుప్రసిద్ధుడైన అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ చెప్పిన ఒక మాట చూస్తే వాళ్ళ రోజువారీ ప్రవర్తన మన కళ్ల ముందు కదులుతుంది. వారు అక్షరాల మేకల వలె ఆనందాలకు బానిసలై స్వీయ భోగాలతో కూడిన జీవితాన్ని గడిపారు అని ఆయన రాశారు. వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదా. వారి నైతిక పతనం ఏ స్థాయికి దిగజారిపోయిందో ఈ ఒక్క మాటతో మనకర్థమైపోతుంది. నాల్గో భాగం, రెండు సంఘాల కథ. అప్పటి సంఘాలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాయో చూద్దాం. ఈ తప్పుడు బోధకుల చొరబాటును తొలి క్రైస్తవ ప్రపంచం ఎలా హ్యాండిల్ చేసింది అనేది ఆనాటి రెండు సంఘాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే మనకు అద్భుతంగా అర్థమవుతుంది. ఒకవైపు ఎఫెస్సు సంఘం నికోలాయితుల క్రియలను తీవ్రంగా ద్వేషించింది. తమ ప్రజలను ఆ విధ్వంసక సిద్ధాంతాల నుండి కాపాడుకుంది. అందుకే క్రీస్తు చేత ప్రశంసించబడింది. కాని మరోవైపు పెర్గము సంఘం చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నం. వాళ్లు ఆ తప్పుడు బోధనను గుడ్డిగా స్వీకరించారు. అందుకే తీవ్రమైన హెచ్చరికలను ఎదుర్కోవలసి వచ్చింది. మారు మనస్సు పొందకపోతే రాబోయే తీర్పు ఖడ్గాన్ని ఎదుర్కోవాల్సిందే అని పెర్గము సంఘానికి మూలగ్రంథం చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. తప్పుడు సిద్ధాంతాలతో సంఘంపై దాడిచేసి ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు శిక్ష తప్పదని ఇది స్పష్టం చేస్తోంది. దేవుని కృప అపారమైనదే కావచ్చు, కాని క్రీస్తు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని ఈ భాగం చాలా కఠినంగా హెచ్చరిస్తోంది. ఐదవ భాగం, ఈ మొత్తం అంశం నుండి నేటి ఆధునిక ప్రపంచానికి ఉన్న పాఠం ఏమిటి? ఈ చారిత్రక పరిశోధన అంతిమంగా మనకు ఒక ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని చెబుతోంది. ఇది ఏదో పురాతన కాలం నాటి పాత సమస్య కాదు. చరిత్ర పొడవునా అన్ని యుగాలలోనూ సంఘాన్ని పీడిస్తున్న వినాశనకరమైన తప్పుడు బోధన నిరంతర సవాలు ఇది. ఆ నికోలాయితుల ఆత్మ ఏదో ఒక కొత్త రూపంలో ప్రతి తరంలోనూ మనకు కనిపిస్తూనే ఉంది. మరిలాంటి తప్పుడు బోధలను మనం ఎలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి? దీనికి ఉన్న ఏకైక పరిష్కారం
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం మరియు సత్యంతో లోతైన పరిచయం కలిగి ఉండటం. అసలైన సత్యమేమిటో మనకు మైండ్లో ఫిక్స్ అయినప్పుడే అబద్ధం ఏ రూపంలో వచ్చినా ఇట్టే పసిగట్టేయగలం. ఈ ప్రాచీన పాఠం నేటి మన ఆధునిక యుగానికి ఎంత ఖచ్చితంగా సరిపోతుందో ఆలోచించడానికి ముగించే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆ నికోలాయితుల ఆత్మ ఈ రోజుకి మన మధ్య ఉంటే నిజమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛకు మరియు స్వార్థపూరితమైన విచ్చలవిడితనానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ప్రస్తుత సమాజం గుర్తించగలుగుతోందా? ఆలోచించండి. ఈ మూలగ్రంథం మన ముందుంచుతున్న అంతిమ ప్రశ్న ఇదే.